హాయ్ హలో వెల్కమ్ టు శ్రీరెడ్డిస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే చాలా పాతకాలం వంట, కానీ అందరికీ నోట్లో నీరు వచ్చేది. అమెరికా లేకపోతే యూకే పాపం వీళ్ళు ఎవరికి దొరకవు అనుకుంటున్నా. వీళ్ళు అక్కడ చేసుకోలేరు. మన లోకల్గా పక్కా మా స్టైల్లో అండ్ ఆల్సో సముద్ర తీర ప్రాంతాలు వాళ్ళకి చూసారు గుటకలు ఎలా వస్తున్నాయో, తలుచుకుంటేనే చాలా కూర తలుచుకుంటేనే చాలా నాకు గుటకలు వచ్చేస్తున్నాయి. నేను ఈరోజు చేయబోయే వంట పేరు ఏంటో తెలుసా? కోడిగుడ్డు ఎండు రొయ్యలు కూర. వావ్! దాని పక్కన మేము మళ్ళీ చికెన్ కూడా చేసుకుంటాం, ఎందుకంటే చాలా మంది ఉన్నాం ఇక్కడ తినడానికి. సో అసలు మార్నింగ్ నుంచి చాలా ఎక్సైటెడ్ అనమాట. ఈరోజు 2 కూరలు, చాలా మంచి మంచి కూరలు తినబోతున్నాం అని. నాటుకోడి కూర చేస్తున్నాను ఓ పక్క నుంచి, అండ్ ఆల్సో ఓ పక్కన ఎండు రొయ్యలు కూర చేస్తున్నాం. ఎండు రొయ్యలు కోడిగుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన సామాన్లు ఏంటో చూసేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ ట్రై చేయండి. నాకు యాక్చువల్లీ కొన్ని బ్యాడ్ స్మెల్స్ అంటే చాలా చాలా ఇష్టం వంటల్లో. సో ఆ బ్యాడ్ స్మెల్స్లో ఒకటి క్యాబేజ్, అది మీకు చెప్పాను కదా అంతకుముందు. నెక్స్ట్ ఇంకోటి ఏంటో తెలుసా? నాకు ఎండు రొయ్యలు వేపుతున్నప్పుడు వచ్చే స్మెల్ అంటే చాలా చాలా ఇష్టం. అలాంటి బ్యాడ్ స్మెల్స్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, చిన్న చిన్న ఎండు రొయ్యలు ఉన్నాయి. ఈ ఎండు రొయ్యల్ని కొంచెం వేడి నీళ్ళతో కలిగేసుకుంటే ఆ లోపల ఉన్న ఇసుక అంతా వచ్చేస్తుంది. సో ఆ ఇసుక లేకోకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది ఇసుకలో ఎండబెడతారు కాబట్టి. సో అన్నిటికన్నా ముందు ఫస్ట్ మనం బాగా క్లీన్ చేసుకున్న ఈ ఎండు రొయ్యలు ఏదైతే ఉన్నాయో, ఈ ఎండు రొయ్యల తొక్కంతా మనం వేపేసుకుందాం. ఫస్ట్ నూనె బాగా కాగిన తర్వాత ఎండు రొయ్యలు వేసి వేపండి బాగా. ఎక్కడ ఇసుక ఉండకూడదండి. ఇసుక ఉందా మనం ఎంత టేస్ట్గా చేసినా కూడా డిస్టర్బ్ అయిపోతారు. ఇవి కొంచెం ఎర్రగా వేపుకోండి. దీనికి తలలు తోకలు తీయాల్సిన అవసరం లేదు. సో ఎగ్స్ ఇలా ఉడకపెట్టుకున్నాము. దీనికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న గీతలు పెట్టుకుంటే ఏమవుతుందంటే, మీరు వేపినప్పుడు ఇవి పేలు మీ మొహం మీదకి రావు, లేకపోతే పేలిపోతాయి. జాగ్రత్త. మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తున్నాము, అందుకని కంపల్సరీ ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదండి, దీనికి కొంచెం పసుపు ఉప్పు రాసుకుందాము. ఈవెన్ ఆయిల్లో కూడా కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెం సాల్ట్ ఆయిల్లో వేసుకున్నాం. ఇలా బాగా కలుపుకున్నాము గుడ్లని. సో మా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇలా చేసుకుంటారు చాలామంది కోడిగుడ్లు పులుసు. సో ఇప్పుడు ఆల్రెడీ అందులో పసుపు అది ఉప్పు ఉంది కదా, ఒకసారి కలుపుకుందాము ఆయిల్ని. ఫస్ట్ ఇలా గుడ్లు వేపుకోవాలి. సో బాగా ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సూపర్గా కలర్ వచ్చి చాలా సెక్సీగా తయారవుతాయి కోడిగుడ్లు. చాలండి, ఎక్కువ మరీ పొట్టులా వచ్చినా కూడా బాగోదు. ఇలా తీసేసుకుందాం. సో అందులోంచి మనం కోడిగుడ్లు తీసాం కదా, ఇప్పుడు మనం కూరలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెంతులు వేసుకోండి. మెంతులు కొంచెం ఎర్రగా వేగాలి. సో ఆనియన్స్, సో కొంచెం పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుందాము. ఇంకొంచెం పచ్చిమిరపకాయలు ఉంచుకోండి, తర్వాత ఉడికినేటప్పుడు పులుసు ఉడికేటప్పుడు వేసుకుందాం.
సాల్ట్ ఇప్పుడు చూసుకుని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఈవెన్ ఎరాలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకని ఈ పర్టిక్యులర్ పులుసులో ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఆనియన్ వేగిపోయినాయండి, ఇప్పుడు టమాటో వేసేస్తున్నాం. సో ములక్కాడలు వేసేస్తున్నాం. ఎన్ని కావాలో అన్ని చూసుకుని వేసుకోండి. కూరకు కావాల్సిన ఉప్పు, పసుపు ఏమేం కావాలో ఇప్పుడే వేసేసుకుందాము. ఇంకొంచెం ఉప్పు, పసుపు, కోడిగుడ్ల పులుసులు రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నాకు అంటే మీకు ఏ కూరగాయ అందుబాటులో ఉన్నా కూడా అది కోడిగుడ్డుతో బాగా మిక్స్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ వంకాయ, బెండకాయ, ఇది ఏమీ లేకపోతే ఓన్లీ టమాటో, ఇది కూడా లేకపోతే ఉల్లిపాయతోనే పులుసు పెట్టేసుకోవచ్చు. బేసికలీ ఉల్లిపాయ అండ్ ఆల్సో ఈ రొయ్య పొట్టు అండ్ ఆల్సో కోడిగుడ్లు వేసేసి కొంచెం పులుసు పిండి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఉల్లిపాయ పులుసులో. అండ్ మీకు ఇంకా డ్రమ్ స్టిక్స్ ఇలా ఏదైనా యాడ్ చేసుకోండి. కొంతమంది అయితే దోసకాయ కూడా చేసుకుంటారు. కానీ నిజంగా కోడిగుడ్ల పులుసు దేంతో చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నా స్టైల్లో ట్రై చేయండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్. యా, ములక్కాయలు బాగా ఉడికిపోయినాయండి, చాలు. కారం వేస్తున్నాం దీంట్లో. ఇందులో ఏం మసాలాలు వేయట్లేదు, ఇది పచ్చికారం. ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసేద్దాం. సో ములక్కాయలు తేలకూడదండి, ములక్కాయలు మునిగే వరకు వాటర్ పోసుకోండి. ఇది కనుక వేడి వేడి అన్నంలో లైట్గా కొంచెం వెన్నముద్ద అలా పక్కన పెట్టుకుని ఈ పులుసు వేసుకుని తింటే ఉంటుంది, రియల్లీ చాలా బాగుంటుంది. వేడిగా చాలా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ డేకి కూడా ఈ పులుసు వేసుకుని తింటే కనుక ఆ కోడిగుడ్డు పైన తెల్లగా ఉంటుంది కదా, అదంతా చింతపండు పులుసు లాక్కుని ఒక రకమైన టేస్ట్ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఇది నెక్స్ట్ డే కూడా తినడానికి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది ఈ కోడిగుడ్ల పులుసు. ఈ ఎండు రొయ్యలు కూడా వేసేసుకుందాం. హాఫ్ మట్టుందా. మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి. బేసిక్గా కోడిగుడ్లు ఏమన్నా డ్యామేజ్ అయితే ఏమోనని చెప్పి షీ యూస్ టు డూ దిస్. ఇలా చేస్తే కోడిగుడ్లు డిస్టర్బ్ అవ్వవు అండ్ ఆల్సో కూర మొత్తం బాగా కలుస్తుంది. సో మొత్తం ములక్కాడలు, కోడిగుడ్లు బాగా ఉడికిపోయినాయి. ఇంకా దించేసుకునే ముందు ఈ ఏదైతే రెస్ట్ ఆఫ్ ద ఇది ఉందో పైన వేసేసుకుందాం. సో ఇవి క్రిస్పీగా తగిలితే చాలా చాలా బాగుంటాయి. మీరు దీంట్లో కరివేపాకు అలాంటివి ఏం వేసుకోకండి, ఇది ఇలాగే బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీరలు అలాంటివి ఏమి వేసుకోకండి. లేదు నాకు కావాలి అనుకుంటే వేసుకోండి, బట్ నేనైతే ప్రిఫర్ చేయను ఇలా. ఐ హోప్ మీరు అందరూ నా వంటలు ట్రై చేస్తున్నారు అని అనుకుంటున్నా.
చాలామంది కింద కామెంట్స్లో పెట్టారు, చాలా చాలా బాగున్నాయి తను చేసిన వంటలు, నేను ట్రై చేశాను అని చెప్పేసి పెట్టారు. వాళ్ళందరికీ పేరున చాలా చాలా థ్యాంక్స్. బికాజ్ నేను ఎంతో కష్టపడి ఇక్కడ చేస్తున్నాను. సో మీరు ట్రై చేస్తున్నారు కొత్త కొత్త రుచులు. సో ఐ హోప్ సో మీరందరికీ నచ్చాలి అండ్ మీరందరూ ఈ రుచిని ఆస్వాదించాలి. సో ఫైనల్లీ చూసారు కదా, కోడిగుడ్లు, ములక్కాడ, టమాటో, ఉల్లిపాయ అండ్ ఆల్సో ఎండు రొయ్యలు కలిపి పెట్టిన కేక్ అయిన టేస్ట్ అయిన కోడిగుడ్ల పులుసు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఒక డిఫరెంట్ అయిన టేస్ట్ మీరు ఎంజాయ్ చేయండి. ఇది పల్లెటూరులో బాగా వండుకుంటారు. సో బేసికలీ ఇలాంటి కూరలన్నీ మనం మర్చిపోతున్నాము. నేను కూడా ఎప్పటి నుంచో వండుదాం అనుకున్నాను ఈ కూర. లక్కీగా నేను మా పల్లవరం సంత ఉంటుంది ఇక్కడ నాకు దగ్గరలో, ఆ పల్లవరం సంత నుంచి ఈ ఎండు రొయ్యలు అవన్నీ తీసుకొచ్చి ఈరోజు మీ అందరి కోసం ఈ డిష్ని ప్రజెంట్ చేశాను. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా మీకు. ఎక్సలెంట్. అచ్చం మా అమ్మమ్మ గారు పెట్టినట్టే వచ్చింది. చాలా 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 బాగుంది. సో మా ఛానల్లో వంటలన్నీ మీకు చాలా బాగా నచ్చుతున్నాయి అని కోరుకుంటున్నా. అండ్ ఆల్సో ఈవెన్ లైక్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ కమెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు. ఎవరైతే మంచి మంచి కమెంట్స్ అన్నీ పెట్టారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, దట్ ఈస్ శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. బాయ్.